ప్రభువైన క్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ప్రియులారా, మనలో చాలామంది ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. ఎలా అయ్యా అంటే, నేను ఆత్మీయంగా చాలా క్రిందకి పడిపోతున్నానండి. సాతాను నా యొక్క జీవితంతో ఆడుకుంటున్నాడు. నేను ఎంత ట్రై చేసినా కానీ నేను దేవునిలో నిలబడలేకపోతున్నాను. నిలబడుతున్నాను, పడిపోతున్నాను. సాతాను నిజంగా నా యొక్క జీవితంతో ఆడుకుంటున్నాడండి. నేను సాతాను దేవునిలో నిలబడకుండా ఎన్నో ప్రయోగాలు నా మీద చేస్తున్నాడు. నేను పడిపోతున్నానండి. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఇంకా దేవునిలో నిలబడనేమో, నేను దేవునిలో ఉండలేనేమో, నేను పరలోకం చేరుకోలేనేమో, నా యొక్క జీవితం ఇంతేనేమో, ఏమో 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 అని ఇట్లా ఎన్నో క్వశ్చన్స్ పెట్టి ఇట్లా మాట్లాడుతూ ఉన్నారండి. అయితే ప్రియులారా, అలా అనుకుంటున్నటువంటి వాళ్ళకి నేను పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ ఏం చెప్పను, కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రం చెప్తానండి. సామెతల గ్రంథం మనం ఆలోచన చేసినట్లయితే, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం, పక్షి చూచిచుండగా వల వేయుట వ్యర్థము. దేవుడు మాట్లాడుతున్నారన్నమాట. ఒక పక్షి చూస్తున్నప్పుడు వల వేయడం వ్యర్థం అంటున్నారండి. ఒకసారి నిజంగా మనం ఆలోచన చేసామనుకోండి, మన ముందే ఒక పక్షి ఉంది. ఆ పక్షి మనల్ని చూస్తున్న సమయంలో మీరు వల తీసి వేసేలోపు ఎగిరిపోయిద్ది. అది మనం వల తీయాల్సిన అవసరంలా, జస్ట్ వల తీయడానికి చెయ్యి ఇలా అంటే చాలు, వెంటనే ఎగిరిపోయిద్ది. అది చూస్తున్నప్పుడు. దానికి నువ్వు వలేయాలంటే అది చూడకుండా, ఏ ఫ్రూటో తిన్నప్పుడు, అది చూడకుండా పడుకుంటున్నప్పుడు, అది చూడకుండా ఉన్నప్పుడు వల వేయాలి. కానీ అది చూస్తున్నప్పుడు వల వేసామా, ఇంకేమైనా ఉందా, వెంటనే ఎగిరిపోయిద్ది. అయితే ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే పక్షి ఎంత ఉంటుందండి? చిన్న జీవి, చాలా చిన్నగా ఉంటుంది. మా అయితే కొన్ని చిన్న పక్షులు ఉంటాయి, గుబ్బడంత ఉంటాయి. ఎంత ఉంటాయి అంటే ఇంతే ఉంటాయి. అటువంటివే ఏం చేస్తున్నాయి అంటే, ఒక ప్రమాదం అనగానే ప్రమాదం నుంచి వెంటనే తప్పించుకోవడానికి అలర్ట్ అయిపోతున్నాయి. వెంటనే అలర్ట్ అయిపోయి అక్కడి నుంచి పారిపోతున్నాయండి. అయితే ప్రియులారా, మరి ఈరోజు సాతాను నీకు తెలియకుండా దేవుళ్ళలో నుంచి నిన్ను తొలగిస్తున్నాడా? నీకు తెలిసే దేవుళ్ళలో నుంచి దిగిపోయేలాగా చేస్తున్నాడా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈరోజు సాతాను నీకు తెలియకుండా పాపంలో పడేస్తున్నాడా, నీకు తెలిసే పడేస్తున్నాడా? అందరూ ఆలోచన చేసుకోవాలండి. ఎవరికి కూడా తెలియకుండా పాపం చేయరు కదండి. ఎవరు చేస్తారు పాపం? పక్కింటి వాళ్ళు, ముందింటి వాళ్ళనా? లేదండి. పాపం ఎవరు చేస్తారయ్యా అంటే, మన చేతులతో, మన కళ్ళతో, మన నోటితో, మన శరీరంతో మనమే పాపం చేస్తున్నాం. అంటే తెలిసి చేస్తున్నామంటే తెలియక చేస్తున్నామా? దేవుణ్ణి తెలియనప్పుడు వేరు. దేవుణ్ణి తెలియనప్పుడు గురించి నేను మాట్లాడట్లేదులే, కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత గురించి మాట్లాడుతున్నాను. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనకి తెలిసే కదండి మనం పాపం చేస్తున్నాం. అంటే సాధారణ దొంగతనంగా నీ దగ్గరకు వచ్చి ఏ పక్షికి తెలియకుండా వలేసినట్టు వేస్తున్నాడా? లేదండి, తెలిసే విధంగానే వేస్తున్నాడు. అయితే మరి మనం ఎందుకు తప్పించుకోవట్లేదు? ఆలోచించేయండి. పిల్లలు, మనం ఆలోచన చేసినట్లయితే మరలా ఆ పక్షిని మనం తీసుకున్నాం అనుకోండి, ఆ వలేసే టైంలో ఏమి ఎగురుదాంలే, పర్లేదులే అని చెప్పేసి కూర్చుందనుకోండి, ఏమవుతుంది? 1 గంట తర్వాత, 2 గంటల తర్వాత వేరే వాళ్ళ ప్లేట్లో ఉంటుంది. అది ప్లేట్లో ఉండడం అంటే వండుకుంటారు దాన్ని. నేను ఎగరలేను, నా వల్ల కాదు, నాది అక్కడే కూర్చుందనుకోండి, వేరే వాళ్ళకి అది ఆహారం అవుతుంది. అది ప్రయత్నం చేస్తుంది, నన్ను వెళ్ళిపోవాలి, ప్రమాదం నుంచి తప్పించుకోవాలని, కాబట్టి తప్పించుకుంటుంది. అదేవిధంగా ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేస్తే, మనం కూడా ప్రయత్నం చేస్తే మనం కూడా పాపంలో పడిపోకుండా ఉంటామంటారండి, ఉండమంటారా? ఆలోచన చేయండి. పిల్లలు, మనం బాగా ఆలోచన చేసినట్లయితే, యోసేపు గారు ఉన్నారండి. యోసేపు గారి దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. ఒక అమ్మాయి వచ్చి నాతో శయనించు అని చెప్పేసి పట్టుకుంది అతన్ని. ఏం చేస్తుందిలే అని అక్కడే నిలబడి ఉంటే, ఈరోజు యోసేపు గారి గురించి చదువుకుంది, ఇంకొకలా చదువుకుందాం మేబీ, యోసేపులో నువ్వు ఉండొద్దు అని. కానీ ఆయన నెవర్, నా వల్ల కాదు అని చెప్పేసి పారిపోయాడు. కాబట్టి ఆయన తప్పించుకున్నాడు. అందుకైనా పాపాన్ని ఆయన జయించారు. మరి పిల్లలు, ఈరోజు మనం పాపం నుంచి మనం తప్పించుకోవాలంటే, పాపాన్ని మనం జయించాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రై చేయాలి. సాతాను నన్ను పడేస్తున్నాడు కాదు, నేనే సాతాను దగ్గరికి వెళ్తున్నాను, నేనే సాతాను దగ్గర పడిపోతున్నాను అని చెప్పారు. అది కరెక్ట్ స్టేట్మెంట్ మనం ఆలోచన చేస్తే. కానీ ఈరోజు మనం ఎందుకు పడిపోతున్నాం అని అంటే, మనం సాతానికి అవకాశం ఇస్తున్నాము. ఆఫ్టర్ ఆల్ చిన్న పక్షులను చూడండి, అవే అవకాశం ఇవ్వట్లేదండి. మరి మనం ఎందుకు అవకాశం ఇస్తున్నాం? వాటికంటే శ్రేష్ఠులం కదండి మనం. దేవుడు మాట్లాడతారు, ఈ పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మీరు అంటారు. ఆఫ్టర్ ఆల్ వాటికి ఉన్నటువంటి జ్ఞానం కూడా మనకు లేదండి. అవే ప్రమాదం నుంచి తప్పించుకున్నప్పుడు మనం తప్పించుకోలేమా? మన ముందు అవెంత చాలా చిన్నవి, అవే తప్పించుకుంటున్నాయి కదా. మరి మనం
తప్పించుకోగలమండి. కానీ మనం ఏం చేస్తున్నామయ్యా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రై చేయట్లేదు. మనం పోరాడాలి. మనం చాలా ట్రై చేయాలి. అపవాదితో మనం పోరాడి మనం ట్రై చేస్తే ఖచ్చితంగా పాపాన్ని జయించేటువంటి శక్తి మన దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అందుకే దేవుడు చాలా సందర్భాల్లో మాట్లాడారండి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మనం చూసుకున్నాం అనుకోండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు. ఆయన మాట్లాడుతున్నారు. ఏమనయ్య అంటే పాపుల మార్గంలో నువ్వు ఉండకు, దుష్టులు ఆలోచించప్పుడు నువ్వు వెళ్ళకు, వీటన్నిటి నువ్వు పక్కన పెట్టి దివారాత్రం ధ్యానించు, నువ్వు నిలబడతావు. నువ్వు కనుక అలా నిలబడితే నీ లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. అయితే మరి మనం నిజంగా చేస్తున్నామా? ఆలోచించేయండి. ఈరోజు మనం జస్ట్ నోటి మాటతో నా ఆత్మీయ స్థితి బాగాలేదండి, నేను ఆత్మీయంగా బాగాలేదండి, నేను పడిపోయానండి, సాతాను నన్ను పడేసాడని మనం సాతాను మీద నెట్టేయడం కాదులే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నామా? నువ్వు గనక నిలబడడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా దేవుడు నీకు శక్తిని అనుగ్రహిస్తారు. మరి నిలబడాలంటే ఏం చేయాలి? ఇదిగో వాక్యం బాగా నేర్చుకోవాలి, వాక్యాన్ని బాగా చదవాలి, దివారాత్రం కూడా దాన్ని ధ్యానించాలి. అప్పుడు మాత్రమే మనం నిలబడతాము. కాబట్టి దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నటువంటి మాట, పాపాన్ని మనం జయించాలంటే మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని ఏంటయ్యా అంటే మనం ట్రై చేయాలి. పాపం నుంచి మనం పారిపోవడానికి, పాపం చేయకుండా ఉండడానికి మన శక్తికి మించి మనం ట్రై చేయాలి. అప్పుడు మాత్రమే మనం పాపాన్ని జయించగలం. ఆ పాపం నుంచి పారిపోయినప్పుడు మాత్రమే పాపాన్ని జయించగలం. ఆ పక్షిలా మనం తప్పించుకోవడానికి ట్రై చేసినప్పుడు మాత్రమే మనం దేవునిలో నిలబడగలం. లేకపోతే మనం నిలబడలేమండి. కాబట్టి పిల్లరా, మరి ప్రతి ఒక్కరూ కూడా సాతాను మీద నెట్ వేయకుండా అలా అవుతున్నాను, ఇలా అయిపోతున్నాను, ఇలా అయిపోతున్నాను, అలా అయిపోతున్నాను, ఇలా అయిపోతున్నానని కబుర్లు మనం చెప్పకుండా మనం ఏం చేయాలి అంటే దేవునిలో నిలబడడానికి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయాలి. మరి దేవునిలో నిలబడాలి, పాపం చేయకుండా ఉండాలని అంటే ముందుగా వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి, వాక్యాన్ని బాగా శ్రద్ధగా చదవాలి. ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని శ్రద్ధగా చదవాలని ప్రభు పేరట మనవి చేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, దయగల దేవ, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ దేవ, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మరి చాలా అద్భుతమైనటువంటి రీతిలో మాట్లాడారు తండ్రి. మరి పక్షి ఏ విధంగా అయితే తండ్రి వెంటనే ప్రమాదాన్ని పసిగట్టి పారిపోతుందో, మేము కూడా అదేవిధంగా సాతాను నుంచి పారిపోవాలనే విషయాన్ని మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాయన. మరి మీ చిత్తానుసారంగా మేము నడుచుకునే విధంగా సహాయం చేయండి. మీ యొక్క వాక్యాన్ని విన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.